హాయ్ గైస్, వెల్కమ్ టు ఫిట్నెస్ హెల్తీ బైట్స్. మేము ఒక పని మీద వెళ్ళేసి వస్తూ ఉంటే రిటర్న్లో ఫిష్ అమ్ముతూ అంటే నార్మల్ డేస్లో ఫిష్ దొరుకుతుందని తెలుసు, కానీ దాని గురించి వెతుక్కోలేక ప్రతిసారి మేము కామ్ అయిపోయేవాళ్ళం. సడన్గా మాకు నార్మల్ డేస్లో ఫిష్ అనేది దొరికిందనమాట. రోడ్ సైడ్ అమ్ముతున్నారు. అది ఆపోజిట్లో రెండు కొట్లు ఉన్నాయి ఫిష్ అమ్మేవాళ్ళు. నాకు అక్కడ లైవ్ ఫిష్, నేను ఎప్పుడు లైవే ప్రిఫర్ చేస్తాను. ఎందుకంటే మనకి చచ్చిపోయిన ఫిష్ అనేది ఎప్పుడు చచ్చిపోయిందో తెలియదు. ఈ డెడ్ ఫిషెస్లో మనకి అది మంచిదా బాగుందా లేదా అనేది కనుక్కోవడం చాలా కష్టం అనమాట. అందుకోసం ఏంటంటే నేను మోస్ట్లీ లైవ్ మాత్రమే ప్రిఫర్ చేస్తాను. ఆ లైవ్ ఫిష్ ఒకటి తీసుకొని దాన్ని మొత్తం కటింగ్ చేయించుకొని మొత్తం మేము నార్మల్ డేస్లో రేటుకి ఈ మామూలు డేస్లో సండేస్లో రేటుకి డిఫరెన్సెస్ ఉంటుంది అనమాట. ఇక్కడ హైదరాబాద్లో ఇక్కడ నార్మల్ డేస్లో వచ్చేసి నా దగ్గర 170 ఏమో తీసుకున్నాడు. 180 అంటే 200 చెప్తారు. దాన్ని ఇంకేమీ రేట్ లేదా అంటే మనం అడిగితే చెప్తారు, రేటు మార్చిస్తారు. 180 రూపీస్ చెప్పాడు. లాస్ట్ నాకు 170కి ఇచ్చాడు. కట్టింగ్తో మొత్తం కలిపి మొత్తం వాడితే, కాకపోతే సరిగ్గా కట్ చేయలేదు. ఇడియట్, నేను కొంచెం హర్ట్ అయ్యాను. అంటే కటింగ్ అంతా బాగానే చేశాడు, క్లీనింగ్ చేయలేదు. మళ్ళీ వాటర్లో వేసి క్లీన్ చేస్తారు కదా, అది చేయలేదు. నేను అది గమనించుకోలేదు అనమాట. హడావిడిగా తీసేసుకొని వెళ్ళిపోయాను రోడ్ సైడ్. మనకి అంటే నాకు వేరే పని ఉంది, టైం అవుతుంది, సరే అని చెప్పేసి వచ్చేసాను అనమాట. ఇదిగోండి, నెక్స్ట్ ఇది ఫైనల్ అవుట్పుట్. కుకింగ్ అంతా నేను మీకు చూపించలేదు, అది ఇంత వీడియో కెమెరా పెట్టి ఎక్స్ప్లెయిన్ చేస్తూ అంత టైం లేకుండా పోయింది. నేను టక కుకింగ్ చేసేసుకున్నాము. ఈ చేపలు వచ్చేసి కొన్ని ఫ్రై, కొన్ని పులుసు చేసుకున్నాము. పులుసు అంటే టండి పులుసు కాదండి, మన నెల్లూరు చేపల పులుసు అనమాట. అది పనిగా నేను దాని గురించి కనుక్కొని మరీ చేశాను. అంటే తినడం వరకు తెలుసు కానీ చేసుకోవడం అంత తెలియదు కదా. బట్ ఏంటంటే కనుక్కొని చేస్తే నాకు ఒక క్లారిటీగా తెలుస్తుంది అని. సో ఏంటంటే ఈ ప్రజెంట్ రైసు, చేపల పులుసు, ఫ్రై చాలు కదా. అండ్ దట్టు నేను కొంచెం ఇది లాస్ట్ తినడము. తర్వాత నేను ఇంక బంద్ చేద్దాం అనుకుంటున్నాను నాన్ వెజ్ అంటే కొంచెం టెంపుల్కి వెళ్ళి నాకు ఒక ఫ్యూ డేస్, ఆల్మోస్ట్ ఒక 2 months అలాగా. అందుకోసం ఏంటంటే టెంపుల్కి వెళ్దాం అనుకుంటున్నాను 40 days. దానికోసం నేను బంద్ చేస్తున్నాను నాన్ వెజ్. సో నాన్ వెజే కాదు, మొత్తం టోటల్ బంద్. మొత్తం ఇటువంటి తాగడాలు గిగడాలు కూడా ఏముండదు. నేను తాగేదే రేరు, ఇప్పుడు అది కూడా లేదు, కంప్లీట్ బంద్ అనమాట. మెయిన్గా ఫిష్లో ఎన్ని బెనిఫిట్స్ ఉన్నాయంటే అస్సలు అది మీరు చెప్తూ ఉంటే మీరు అసలు అవాక్ అవ్వాల్సిందే. మెయిన్గా ఫిష్లో ప్రోటీన్ ఉంటుంది, ఒమేగా ఫ్యాటీ యాసిడ్స్ ఉంటాయి. అండ్ ఇది హార్ట్కి మంచిది, అండ్ బ్రెయిన్ ఫంక్షనాలిటీకి, మెమరీని డెవలప్ చేస్తుంది, అండ్ ఐ హెల్త్ కళ్ళకి మంచిది, అండ్ బోన్స్కి మన జాయింట్స్కి రెండింటికి మంచిది, అండ్ స్కిన్కి, అండ్ మన స్కిన్ గ్లో అవడానికి కూడా మంచిది, అండ్ ఇంకా హెయిర్కి, మన జుట్టుకి కూడా చాలా మంచిది. అండ్ వెయిట్ మేనేజ్మెంట్ కూడా, అంటే వెయిట్ బ్యాలెన్స్డ్గా ఉంచుతుంది. అంటే అటు ఎక్కువ ఉండదు, అటు తక్కువ ఉండదు. అండ్ ఇమ్యూనిటీ బూస్ట్ చేస్తుంది. అండ్ ఇట్ రిడ్యూసెస్ ఇన్ఫ్లమేషన్, లో రిస్క్ ఆఫ్ స్ట్రోక్ అండ్ హార్ట్ అటాక్స్లో రాకుండా కూడా చాలా వరకు తగ్గించే ఛాన్సెస్ ఉన్నాయి. మెంటల్ హెల్త్ని ఇంప్రూవ్ చేస్తుంది. చైల్డ్ గ్రోత్కి అంటే పిల్లల గ్రోత్కి అండ్ డెవలప్మెంట్కి చాలా మంచిది. అండ్ స్లీప్ క్వాలిటీ, అంటే మన నిద్రని మెరుగుపరుస్తుంది. చాలా బెనిఫిట్స్ ఉన్నాయి. ఫిష్ని అప్పుడప్పుడైనా తినండి, బట్ నాన్ వెజ్ అనేది ఎక్కువ ప్రిఫర్ చేయొద్దు. దేర్ ఈస్ సమ్ లిమిట్స్, ఎవ్రీథింగ్ ఈజ్ లిమిట్స్. ఓకే, థ్యాంక్స్ అండి, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. టేక్ కేర్ ఆఫ్ యువర్ హెల్త్. సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయడం మర్చిపోవద్దు. కొత్త వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్. బాయ్.